ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై జంజీ విద్యార్థులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. 26 నుంచి 30 మంది విద్యార్థులు నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కన్నీళ్లు రాలేదా? విద్యార్థులపై శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వారిపై పోలీసులు లాఠీచార్జీ చేస్తే మీకు కన్నీళ్లు రాలేదా అంటూ పలువురు విమర్శకులు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు గతంలో చంద్రబాబు నాయుడు ఇటువంటి విమర్శలే చేశారు నరేంద్ర మోడీ కోసం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కొన్ని విమర్శలు, అంటే ఆయన కుటుంబాన్నే చూసుకోలేనివాడు దేశాన్ని నడిపిస్తాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను కూడా సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను కూడా ప్లే చేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడారు ఆయన విమర్శిస్తూ. అప్పుడు మీకు కన్నీళ్లు రాలేదా? ఇవన్నీ కూడా ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అంతా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటి మీటింగ్లో ఎక్కడ కూడా కనబడలేదు. మోడీ అభినందన సభ, మోడీని ఆకాశాన్ని ఎత్తేసే విధంగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కోసం అక్కడ ఒక మీటింగ్ తలపెట్టినట్టే కనబడుతుంది తప్ప అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అని కానీ దేశానికి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధిపై ఏ రకమైనటువంటి చర్చ జరగాలన్న దానిపై అటువంటి అవకాశాలు ఏం కనబడలేదు, అటువంటి మాటలు ఏం కనబడలేదు. ఆద్యంతం చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మోడీ అంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఇంకొక వ్యక్తి లేడు అన్నట్టుగా ఆయన యొక్క ఇమేజ్ని పెంచేటువంటి కార్యక్రమం చేసినట్టు కనబడుతుంది. వాస్తవానికి నీటి ప్రశ్నపత్ర లీకేజ్ అంశం దగ్గర నుంచి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే జంజీ ఉద్యమం ప్రారంభమైందో, జంతర్ మంతర్ వేదికగా సుమారు 1 రోజుల నుంచి 2 నెలల పాటు జరిగినటువంటి ఉద్యమానికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. నిజంగా ఆ ప్రభుత్వంలో ఇటువంటి తప్పు జరిగి ఉండకపోతే, నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ అనేటువంటి అంశం అసలు ఆ తప్పు జరిగి ఉండకపోతే అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అంటే గత 12 ఏళ్ళగా ఒక పటిష్టమైనటువంటి తిరుగులేని ప్రభుత్వంగా, దేశంలో ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. బీజేపీ పార్టీ యొక్క గ్రాఫ్, మోడీ గ్రాఫ్ క్రమంగా ఈ దేశంలో పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలో ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆయన గ్రాఫ్ పెంచే విధంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ చేసినటువంటి ప్రయత్నాలు దేశంలో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే జంజీ ఉద్యమానికి తలొగ్గినటువంటి నరేంద్ర మోడీ, అంటే ఒక బలమైనటువంటి ప్రధానమంత్రి అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియోలు ప్లే చేసే స్థాయికి ఆయన భయపెట్టారు జంజీ ఉద్యమకారులు అని చెప్పుకోవాలి. ఆ ఉద్యమానికి సంబంధించి రుచికా సింగ్ అనేటువంటి ఒక విద్యార్థిని చేసినటువంటి కామెంట్స్ని చూపిస్తూ నరేంద్ర మోడీని ఈ రకంగా విమర్శించారంటూ ఆమెను టార్గెట్ చేసి దేశవ్యాప్తంగా ఆమెపై ట్రోలింగ్ జరిగింది. ఎవరు? బీజేపీ అనుకూల మీడియాలో ట్రోలింగ్ జరిగింది. కానీ అక్కడ ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి ఒక నేత కూడా, ఇదే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి నేత కూడా ఈ జంజీ ఉద్యమం అయిపోయిన తర్వాత టీజీ మోహన్ దాస్ అనేటువంటి ఒక నేత అదే జంతర్ మంతర్ దగ్గర తాను ఉండుంటే కర్ఫ్యూ విధించి వాళ్ళందరినీ కాల్చి పారేసేవాడిని అని చెప్పి విద్యార్థుల కోసం వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అదే విధంగా ఈ దేశంలో అత్యాచారాలను ఆడవాళ్ళు ఆస్వాదిస్తున్నారు అన్నట్టుగా కూడా, కొంతమంది ఆడవాళ్ళు ఆస్వాదిస్తున్నారు అన్నట్టుగా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఏ రకంగా చూడాలి? దీని మీద ఎవరికి కన్నీళ్ళు రావట్లేదు, దీని మీద ఎవరికి కోపం రావట్లేదు. అయితే దాని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నేతలు వాళ్ళు ఖండించారు. కానీ ఇటువంటి వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? అంటే భారత్ మాతాకి జై అనేటప్పుడు స్త్రీలను గౌరవించాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. మరి అటువంటి వ్యాఖ్యలు చేసే వారి పట్ల ఎవరు కూడా ఏ రకమైనటువంటి బాధ కలగదు. కేవలం విద్యార్థులు ఈ దేశంలో నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ అనేటువంటి అంశాన్ని ప్రశ్నించటమే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఈ దేశ సమగ్రతకి ముప్పు, వాళ్ళందరూ ఒక దేశద్రోహులు, లేదంటే ఎక్కడి నుంచో వచ్చారు, విదేశీ కుట్రలు ఉన్నాయంటూ వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎవరన్నా ప్రశ్నిస్తే ఎందువల్ల వాళ్ళు ప్రశ్నించే విధానం తట్టుకోలేకపోతున్నారంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ యువత చేసినటువంటి పని, నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ అనేటువంటి అంశంపై చేసినటువంటి పోరాటం ఈ దేశ చరిత్రలోనే లిఖించదగినటువంటి మరో స్వతంత్ర పోరాటంగా అభివర్ణించారు చాలామంది. అయితే ఈ నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ అనేది ఒక విషయమే కాదన్నట్టు, ఈ దేశంలో అది ఒక పెద్ద ఇష్యూ కాదన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ అనేంత మాత్రాన ఆ ప్రధానమంత్రిని పట్టుకుని ఎలాగంటారా, ఒకళ్ళు చేసిన తప్పుకు అందరిని నిందిస్తారంటే జంజీ ఉద్యమంలో కూడా అందరినీ నిందించలేదు. విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాళ్ళు పోరాటం చేశారు తప్ప ఎంటైర్ బీజేపీ పార్టీలో ఉన్న నేతలందరూ రాజీనామా చేయలేదని చెయ్యాలని వాళ్ళైతే పోరాటం చేయలేదు. అయితే ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో, ఒకవేళ రాజీనామా చేయని పక్షంలో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా పూర్తిగా మోడీ యొక్క వైఖరిని వ్యతిరేకిస్తూ ఆ రోజు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ నరేంద్ర మోడీ ఇంటి ముందు బైఠాయించి ఆయన రాజీనామా చేయాలనటం ఒక తీవ్ర రూపం స్థాయికి ఈ ఉద్యమం వెళ్ళిపోయింది. దానికి తోడు సోషల్ మీడియా వేదికగా విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ కానీ, ఆ దమనకాండ అంతా కూడా దేశం మొత్తం చూడటంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో దిగొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు. రాజీనామా చేయించిన ఆయనకి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ ఆయన ఏదో ఘనకార్యం చేశారన్నట్టుగా బీజేపీ పార్టీ నేతలు ఆయన పార్లమెంటుకు వస్తుంటే ఆయనకి క్లాప్స్ కొడుతూ ఆహ్వానించడం. అసలు ఈ దేశంలో విజయం సాధించినటువంటి ఈ విద్యార్థి ఉద్యమం ఏ రోజైతే వాళ్ళు విజయం సాధించారో ఆ రోజు నుంచి బీజేపీ అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో బీజేపీ కార్యకర్తలు, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా, వాళ్ళు ఏదో ఒక మతోన్మాదులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో మతతత్వ గొడవలు, కులతత్వ గొడవలు పెరిగిపోయాయి. బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కానీ ఈ జంజీ ఉద్యమం ద్వారా కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా దేశాన్ని ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు అభిజిత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ పార్టీ నేతలు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకు తీరాల్సిందే. అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి కులం లేదు, అక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి మతం లేదు. విద్యార్థి లోకం అంతా కదిలి వచ్చింది. ప్రభుత్వం మెడలు ఉంచడానికి కులానికి, మతానికి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అక్కడికి ఏకదాటిగా ఒక్క తాటిపై నిలబడి ప్రభుత్వం మెడలు ఉంచి విజయం సాధించారు ఈ విద్యార్థి ఉద్యమం. ఈ ఉద్యమం ప్రారంభంలోనే అభిజిత్ దీప్కే ఒక మాట చెప్పారు. ఈ దేశంలో విద్యార్థి ఉద్యమం అన్నది ఓడిపోయిన చరిత్ర లేదు అన్నారు. సోనం వాంగ్చుక్ లాంటి విద్యావేత్తలు, పర్యావరణ తత్వవేత్తలు కూడా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆయన కూడా 26 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి నిరాహార దీక్ష చేయటం. మరొక వైపు అన్నా హజారే కూడా దీక్షకు తయారవుతూ ఆ మీటింగ్కి మద్దతుగా తరలి వచ్చేటువంటి క్రమంలో ఇది దేశవ్యాప్తంగా మరింత బీజేపీ పార్టీని మైనస్లో పడేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టే ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ ఈ ఓటమిని జీర్ణించుకోలేనటువంటి బీజేపీ నేతలు క్రమంగా మోడీ గ్రాఫ్ ఈ దేశంలో పడిపోవటం, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగటం, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మోడీ ఒక పెద్ద నేత అన్నట్టుగా కలరంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానాశ్రయం ఓపెనింగ్కి వచ్చినటువంటి మోడీని ఆద్యంతం కూడా ఆయన పొగడ్తలతో ముంచివేసి ఆయన యొక్క మన్ననలు పొందే విధంగా ఆద్యంతం మోడీకి అభినందన సభలా క్రియేట్ చేశారు ఈ భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా. ఈ సందర్భంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన కన్నీళ్ళు వచ్చాయంటూ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి పలువురు విమర్శకులు, పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ ప్రకారం వాళ్ళు ప్రశ్నిస్తున్నది ఏమిటంటే, విద్యార్థులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే రాలేని కన్నీళ్లు, విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వాళ్ళపై జరిగినటువంటి లాఠీ చార్జీ జరిగితే దానికి రానటువంటి కన్నీళ్లు, వాళ్ళు చేసినటువంటి ఒక శాంతియుతమైనటువంటి ఈ దేశంలో నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ అయినటువంటి అంశంపై చేసినటువంటి పోరాటం మీకు కనిపించలేదు, ప్రధానమంత్రిని ఎవరో ఏదో అన్నారని చెప్పి మీకు కన్నీళ్ళు వచ్చాయంటూ పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనికి సమాధానం చెప్పవలసింది పవన్ కళ్యాణ్ గారే. చూద్దాం ఈ రాజకీయాలు ముందు 2029 ఎలక్షన్ వచ్చేటప్పటికి మరింతగా ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తే. ఒక పక్క బీజేపీ గ్రాఫ్ అయితే పూర్తిగా పడిపోతుంది. ఈ క్రమంలో బీజేపీ తోటి ఉండేదెవరు, రేపు పొద్దుట వారి నుంచి తప్పుకునేది ఎవరు అంటే ఈ రోజు ఉన్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి.